హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ అరటికాయ బజ్జీలు తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్ వచ్చేసి శనగపిండి తీసుకుంటున్నానండి. ఒక పావు కప్ వచ్చేసి బియ్యం పిండి, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఇప్పుడు సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూను కారం పొడి అండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను వామ్ అండి. కాస్త ఇలా నలిపి వేస్తున్నాను. నలిపి వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మొత్తము ఒకసారి కలిపేసుకుందామండి. ఇదిగోండి, ఇలా మొత్తము కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ మాత్రం ఒకేసారి వేయొద్దండి, అప్పుడు పిండి అనేది కాస్త ఉండలుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేస్తూ కలుపుతూ ఈ విధంగా మనకు బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల మనకు బజ్జీలు అనేటివి బాగా ఫ్లఫీగా బాగా వస్తాయండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు 2 పచ్చిరటికాయలు తీసుకున్నాను, కాస్త పెద్ద సైజుగా ఉన్నవి. వీటిని మనము పైన మొత్తం చెక్కు తీసేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగ మొత్తము నీట్గా పీల్ చేసిన తర్వాత మనము పీసెస్గా కట్ చేసుకుందాము. అంటే కావాలంటే కాస్త పొడవుగా పెద్ద సైజుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కాస్త హాఫ్గా కట్ చేసుకోవచ్చు అండి. నేను తీసుకున్న అరటికాయలు కాస్త పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నేను వాటిని హాఫ్గా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూను కారం పొడి, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ అండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము అరటికాయలు కట్ చేసి పెట్టేసాం కదా, వాటికి కాస్త 2 వైపులా కొంచెం అప్లై చేయాలండి. అలా అప్లై చేయటం వల్ల మనకు బజ్జీలు తినేటప్పుడు చప్పగా అనిపించకుండా కాస్త టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా మనము అన్ని పీసెస్కి ఇలానే అప్లై చేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు వీటిపైన మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్లై చేద్దామండి. ఇలా కాకుండా ఒకేసారి మనము కారం పొడితో పాటు కూడా వేసేసి కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బజ్జీలకు కలిపిన పిండిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా వేసేసి కాస్త బాగా కలుపుకోవాలి. మనం బేకింగ్ సోడా వేయటం వల్ల బజ్జీలు అనేవి కాస్త బాగా ఫ్లఫీగా పొంగుతాయండి, బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన బాగా నేను పెట్టేసి ఆయిల్ వేడి చేశానండి. ఇందులో నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేసేసి కలుపుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదండి. ఇప్పుడు అరటికాయ పీసెస్ని మనము శనగపిండి మిశ్రమంలో ముంచేసి ఆయిల్లో ఇలా విడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల ఒక్కొక్కటి అంటుకోకుండా విడిగా మనకు బాగా ఫ్రై అయిపోతాయండి. ఇదిగోండి, ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి 2 వైపులా కొంచెము రెడ్ కలర్గా వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్త క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి, వేగిపోయిన బజ్జీలను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసేసుకుందామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా కూడా మనం అరటికాయ బజ్జీలను వేసుకోవచ్చు. ఇదిగోండి, ప్లేట్లు అన్నీ సర్వ్ చేసేసాను. బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి. వేడివేడిగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. వీటితో పాటు మనము టమాటో సాస్ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.